హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి లగేజెస్ చూపిస్తున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? సో నేను ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, మాకు రాజస్థాన్లో ఉన్నప్పుడు ఎక్కడ పోస్టింగ్ వచ్చిందనేది. సో బెంగళూరు వచ్చింది కదా, బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నాము. క్వార్టర్స్ అయితే శాంక్షన్ అయింది. సో మా హస్బెండ్ వచ్చి నన్ను పాపని అయితే తీసుకొని వెళ్తున్నారనమాట. సో ఇంక ఇది వచ్చేసి నవంబర్ 14th ఫ్రైడే పడింది. ఫ్రైడే మధ్యాహ్నం 11:45కి అనమాట ట్రైను. సో ఇక్కడ మేము లగేజెస్ ఎక్కువ లగేజెస్ కాబట్టి 2 ఆటోల్లో మేము లగేజెస్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాము. సో అక్కడ స్టేషన్కి వచ్చేసరికి 11:15 అయితే అయ్యింది టైము. సో ఇంకా బేబీగా అయితే వచ్చేసాము. ఇంకా 11:45 కదా. సో స్టేషన్కి వచ్చాక ట్రైన్ వచ్చేసి 2 o'clock వచ్చింది. చాలా డిలే అయింది ట్రైన్ అయితే. సో ఇంక ఈలోపు మమ్మీ వచ్చేసి తినడానికి పులిహార, పూరి, నెక్స్ట్ పొటాటో కర్రీ, చిప్స్, ఇంకా స్వీట్స్ అన్నీ ఉంటాయి కదా ట్రైన్‌లకి సంబంధించినవి, అన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టేశారు. అండ్ మా ట్రైన్ కూడా కరెక్ట్‌గా 2 o'clock వచ్చింది. చాలా డిలే అయింది. సో ఇంకా అమ్మ, డాడీ వచ్చేసి మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు స్టేషన్‌కి. ఇక్కడి నుంచి మనకి అన్నీ కూడా బెంగుళూరు షార్ట్స్, బెంగుళూరు వీడియోస్ అన్నీ వస్తాయి. సో పోస్ట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్‌గా. సో చూడండి, మిస్ కాకుండా ప్రతి వీడియో కూడా నేను షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారో అండ్ ఈ ఏ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూసారో అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి. అండ్ మాకు వచ్చిన క్వార్టర్స్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ క్వార్టర్స్ అండి. అంటే ఒక బెడ్రూమ్, ఒక హాలు, ఒక కిచెను, బాత్రూమ్ అంతే. ఎందుకంటే మాకు డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ రావడానికి ఒక 1.5 ఇయర్, 2 ఇయర్స్ అయితే పడుతుందంట. సో అంత లాంగ్ గ్యాప్ ఎందుకు, కరెక్ట్‌గా మేము పంజాబ్‌లో ఉన్నప్పుడు 1 ఇయర్ ఉన్నాము. రాజస్థాన్‌లో ఉన్నప్పుడు 9 మంత్స్ ఉన్నాము. సో మళ్ళీ ఇక్కడ కూడా అంతే మంత్స్ ఉండాలా అని చెప్పేసి మేము ముగ్గురమే కదా, నేను, పాప, మా హస్బెండే కదా అని చెప్పి సింగిల్ బెడ్రూమే తీసుకున్నాము. అందుకే త్వరగా వచ్చిందనమాట. సో ఆ రూమ్ కూడా ఎలాగుందని చెప్పేసి నేను ఈ వీడియోలో ఉంటది. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫైనల్‌గా వచ్చేసి ఫ్యామిలీ ఫోటో. మా చెల్లయితే రాలేదు. మా చెల్లికి లీవ్ శాంక్షన్ అవ్వలేదనమాట. అందుకని చెప్పేసి రాలేదు. తను ఒక్కతే మిస్ అయింది. అండ్ ఫైనల్‌గా అయితే ట్రైన్ అయితే కదిలిపోయిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేసేసామనమాట. మంచిగా లంచ్ చేసేసి ఇంక ఈవినింగ్ వచ్చేసి రాజమండ్రి వచ్చింది. ఇంక తర్వాత ఇంకే వీడియో ఏమీ షూట్ చేయలేదు. నెక్స్ట్ డే వచ్చేసి నవంబర్ 15th అంటే సాటర్డే పడింది. ఆ రోజు మార్నింగ్ 10 కల్లా ట్రైన్‌లో అంతా ఖాళీ అయిపోయిందనమాట. మేము కరెక్ట్‌గా 12 o'clock దిగాము బెంగుళూరులో. అంటే ఒక 24 అవర్స్ జర్నీ అనమాట అంతే. రాజస్థాన్, పంజాబ్ కన్నా చాలా బెటర్ బెంగుళూరు. రాజస్థాన్, పంజాబ్ అంటే 3 days జర్నీ అయితే చేసాం బస్సు, ట్రైన్‌లో. ఇదొచ్చేసి బెంగుళూరు కాబట్టి 24 అవర్స్ జర్నీ బెటర్ అనిపించింది మాకైతే. సో ఇంకా 12 o'clock అయితే రీచ్ అయిపోయాం బెంగుళూరు. చాలా కూల్‌గా ఉంది బెంగుళూరు అయితే. చాలా బాగుంది సిటీ. స్టార్టింగ్ స్టేషన్ నుంచి మా క్వార్టర్స్‌కి ఒక హాఫ్ అన్ అవర్ అనమాట జర్నీ. ఆ ట్రాఫిక్ అయితే చాలా దారుణంగా ఉంది. అడుగడుగునా ట్రాఫిక్కే బెంగుళూరులో. బట్ సిటీ చాలా బాగుంది. గ్రీనరీ, నెక్స్ట్ కూల్‌గా ఉంది గ్రీనరీ. అండ్ కాస్ట్ కూడా చాలామంది చెప్తూ ఉంటారు బెంగుళూరులో చాలా రేట్లు ఎక్కువ, చాలా ఎక్స్‌పెన్సివ్ అని. సో చాలా తక్కువ. అంటే చాలా అంటే కొన్ని కొన్ని ప్లేసెస్ బట్టి కాస్ట్‌లు ఉన్నాయన్నమాట. మేము ఉన్న ప్లేస్‌లో అయితే చాలా రీజనబుల్‌గా ఉంది కాస్ట్ అయితే. మాకు బావుంది. ఫుడ్ కూడా చాలా బావుంది. మన సైడే కాబట్టి బావుంది. సో మొత్తానికైతే ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా మేము దిగిపోయి ఇంక లగేజెస్ అన్నీ పెట్టుకొని టాక్సీ అయితే బుక్ చేసుకున్నామన్నమాట. అక్కడి నుంచి క్వార్టర్స్‌కి వెళ్ళిపోవడానికి కరెక్ట్‌గా 45 మినిట్స్ పట్టింది. ఎందుకంటే ట్రాఫిక్ అంతా చూసుకొని ఎళ్ళాలి కదా. చాలా ట్రాఫిక్, అడుగడుగునా ట్రాఫిక్కే. ఇంక అన్నీ చూసుకొని ఇదంతా కూడా క్వార్టర్సే, మీకంతా చూపిస్తున్నాను కదా, ఇదంతా కూడా క్వార్టర్సే. చాలా పెద్ద సిటీ. చాలా బావుందనమాట. ఇంకా మేము టాక్సీ తీసుకొని క్వార్టర్స్ లోపలికైతే ఎంటర్ అయిపోతున్నామనమాట. ఇదనమాట గేట్ 1. సో లోపలికైతే ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా గేట్ నుంచి థర్డ్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ మాది.
చాలా బావుంటది. అండ్ క్వార్టర్స్ లోపల రూమ్స్ కూడా చూపిస్తాను. సో, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎలాగుంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇదనమాట రైట్ సైడ్ కిందన గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్. ఇంకా క్వార్టర్స్ అయితే చూపించేస్తాను రండి. ఇది జస్ట్ ఏంటంటే మాకు క్వార్టర్స్ శాంక్షన్ అయ్యాక మా హస్బెండ్ మామూలుగా వీడియో తీసి మాకు చూపించారు రూమ్స్ ఎలాగున్నాయి ఏంటి అనేది. సో, ఆ వీడియో మీకు చూపిస్తున్నాను. సో, స్టార్టింగ్ ఎంట్రన్స్ రాగానే చిన్న షెల్ఫ్ ఉంటుంది. చిన్న హాలు. టేబుల్ నెక్స్ట్ ఒక చైరు, ఒక చిన్న బీరువా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ హాల్ పక్కనే ఒక చిన్న బెడ్‌రూమ్ అనమాట. అంటే మా ముగ్గురికి సరిపోతుంది కదా బెడ్‌రూమ్. చిన్న బెడ్‌రూము. 2 మంచాలు వాళ్ళే ఇస్తారు. అండ్ చైర్ ఉంటుంది. కబోర్డ్ యాజ్ యూజువల్ కబోర్డ్ ఉంది. సో, 4 రోస్ ఉంటాయన్నమాట కబోర్డ్స్‌కి. నేను మళ్ళీ వీడియో మామూలుగా చూపిస్తున్నాను. ఏమి ఐ మీన్ సామాన్లేమి లేకుండా. సామాన్లు పెట్టిన తర్వాత ఇల్లంతా కొంచెం ఆర్గనైజ్ చేసేసి, బాగా డెకరేషన్ చేసేసి, ఆ తర్వాత మీకు మళ్ళీ హోమ్ టూర్ అనేది చేస్తాను. సో, ఇది ఫ్యాన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. లైట్స్ అవన్నీ. ఇదేంటంటే మొత్తం కూడా షెల్ఫ్‌లున్నాయన్నమాట ఈ రూమ్‌కి. అండ్ కబోర్డ్ ఓపెన్ చేస్తే 4 రోస్. బావుంది. సింపుల్‌గా, నీట్‌గా బావుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ హాల్ పక్కనే ఐ మీన్ బ్యాక్ సైడ్ వచ్చేసి కిచెన్ ఉంటది. ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి 2 వాష్‌రూమ్స్ ఉంటాయన్నమాట. అంతే సింపుల్‌గా ఉంటుంది. సింపుల్‌గా, నీట్‌గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే మేమొచ్చాకొచ్చేసి ఇంకా చిన్న చిన్న వర్క్స్ అంటే కార్పెంటింగ్ వర్క్స్, నెక్స్ట్ పెయింటింగ్ అన్నీ కూడా మేమే వేసుకున్నాము. అండ్ ఇక్కడ గీజర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మొత్తానికైతే ఇది. అండ్ కిచెన్‌లోకొచ్చేస్తే మాత్రం కిచెన్ కూడా చాలా బావుంటుంది. బట్ మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే షింక్ ఉండదు. కింద కూర్చొని తోముకోవాలనమాట. ఆ పక్కన ఉంటుంది కిందన ట్యాప్ వాటర్. సో, కి మనమే తోముకోవడం మాట కూర్చొని. సో, వాటర్ ప్రాబ్లమ్ ఏమీ లేదు. సో, అది. నెక్స్ట్ ఇంటికొచ్చేసరికి ఈ ఎలకలైతే నాశనం చేసాయన్నమాట ఇల్లంతా కూడా. అంటే ముందు రోజొచ్చేసి మా హస్బెండ్ మమ్మల్ని తీసుకురావడానికి ఎళ్ళే ముందు ఇల్లంతా క్లీన్ చేసేసి మ్యాట్రెసెస్, మిక్సీ, స్టవ్ అన్నీ కొత్తగా కొనేసి ఇంట్లో పెట్టారన్నమాట. అండ్ తినడానికి ఐటెమ్స్ కూడా కొనేసి ఉంచారు. ఎందుకంటే రాగానే మళ్ళీ షాప్‌కి తిరగడం ఎందుకని చెప్పేసి అన్నీ కొనేసి ఇంట్లో ఉంచారు. ఇంకా వచ్చేసరికి ఫుల్‌గా పరుపయితే ఇలా చేసిందనమాట. ఇంకా లోపల పిల్లలేమైనా పుట్టాయేమోనని ఫుల్‌గా కొట్టేసామనమాట మొత్తం పరుపంతా కూడా. చాలా వరకు పోయింది. సో, ఇంక చాలా బాధపడ్డామనమాట. అది రాగానే ఇలాగ జరగడం. సో, ఇదంతా అయిపోయాక అప్పుడు ఇంకా మేము ఫుల్‌గా క్లీన్ చేసుకున్నాము. చాలా టైం పట్టింది. ఇంకా అప్పుడు ఎలకలైతే బాగా తిరిగాయి. ప్రెజెంట్ ఇప్పుడైతే ఏ ఎలకలు లేవు. బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా! సో, మా సేఫ్టీలో మేమున్నాం. అన్నీ క్లోజ్ చేసుకొని డోర్స్ అన్నీ కూడాను. సో, మొత్తానికైతే ఇలా జరిగింది. ఇంకా ఆ రోజంతా క్లీనింగ్, వాషింగ్ ఇంకా ఎక్కడెక్కడ ఏం తినేసాయి, ఎక్కడెక్కడ ఎలకలున్నాయో అన్నీ కూడా చూసుకున్నామనమాట. సేఫ్టీగా ఉన్నాము. సో, మొత్తానికైతే ఇలా జరిగిందనమాట. చాలా డిసప్పాయింట్ అయ్యాము రాగానే ఇదే. సో, మొత్తానికి ఇలా జరిగింది. మేము తర్వాత మళ్ళీ కొద్ది రోజులు పోయాక పెయింటింగ్, కార్పెంటింగ్ వర్క్స్ అనేవి చేసుకున్నాము. అంటే బానే ఉన్నాయి. బట్ మేము మళ్ళీ కొంచెం మంచిగా చేసుకుందామని. ఇంకా అమ్మ ఇచ్చిన స్వీట్స్, లడ్డూసు అండ్ నా ఫేవరెట్ స్వీట్ సున్నుండ. మొత్తం కూడా గుండయిపోయింది ఇక్కడికొచ్చేసరికి. ఇంకా చాలా చేసిందనమాట. ఇంక నేను కూడా షూట్ చేయలేదు. సో, ఇంకా ఆ రోజొచ్చేసి ఈవినింగ్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీసే. తెలుగు వాళ్ళే. మన తెలుగు వాళ్ళే. అనకాపల్లి వాళ్ళు. సో, వాళ్ళొచ్చేసి సివిల్‌లో ఉంటున్నారనమాట. క్వార్టర్స్ వాళ్ళకి ఇంకా ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు బయటైతే ఇల్లు తీసుకొని రెంట్‌కుంటున్నారు. సో, వాళ్ళైతే డిన్నర్‌కి అయితే ఇన్వైట్ చేశారు. నేను ఈ వీడియో కూడా ఏమి కూడా నేను షూట్ చేయలేదు. ఫుల్‌గా టైర్డ్ అయిపోయాను కదా! సో, వీడియో ఏం షూట్ చేయలేదు. సో, ముందుగా టెంపుల్‌కైతే వెళ్ళాము. పక్కనే ఉంది టెంపుల్. కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్. చాలా బావుంది టెంపుల్ అయితే నాకు చాలా బా నచ్చింది. ఇందులో ఆంజనేయ స్వామి, వినాయకుడు, నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి అమ్మవారు, నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా దేవుళ్ళున్నారనమాట. చాలా నచ్చింది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది టెంపుల్ అంతా కూడాన. సో, మొత్తానికైతే ఈ టెంపుల్‌కైతే దర్శించుకున్నాము. అండ్ ఈ టెంపుల్ ఎవ్రీ సోమవారం అంటే ఎవ్రీ మండే అన్నదానం అయితే చేస్తారంట. చాలా బావుంది. మార్నింగ్ 11:30 టు 1:30 వరకు ఉంటుందనమాట అన్నదానము. ఇంకా మేము డిన్నర్ చేసి వచ్చేసరికి ఇక్కడ గేట్స్ అయితే క్లోజ్ చేసేసారు. అంటే మేమున్నది గేట్ 1 కదా! సో, సెక్యూరిటీ ఓన్లీ 10 వరకే ఉంటారు. ఆఫ్టర్ 10 అయితే ఉండడనమాట. క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ లేడు. సో, అందుకని చెప్పేసి మేము గేటు ఆ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం. అక్కడ కొంచెం మాకు లాంగ్ అనమాట. ఇటైతే మాకు దగ్గర. బట్ అటు నుంచి అయితే చాలా లాంగ్. సో, ఇంకా అక్కడి నుంచి వెళ్తున్నాం అనమాట. మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. సో, నో ప్రాబ్లమ్.
అలాంటిది ఏమీ అబ్జెక్షన్ ఏమీ లేదు. బట్ ఇక్కడ సెక్యూరిటీ లేడు కాబట్టి కొంచెం మనకి ఇది. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి చిన్న చిన్న మార్కెట్‌కి అయితే చేయడానికైతే వచ్చాము. సేమ్ మన పూర్ణ మార్కెట్ పంత పులుసు అంత ఎలాగుందో అలాగే ఉంటదనమాట. అండ్ ఇక్కడ ఆకలేస్తుందని చెప్పేసి చాట్, పానీపూరి అండ్ మా పాపకి వాటర్ మిలన్ జ్యూస్ కావాలంటే ఇంకా తెచ్చుకున్నామాట. టేస్ట్ ఎలాగుంటదా అని చెప్పేసి తెచ్ తెప్పించుకున్నాం. చాటు, పానీపూరి అస్సలు నాకైతే నచ్చలేదు. కాస్ట్ ఎక్కువ, క్వాంటిటీ తక్కువ. టేస్ట్‌కొస్తే అంత లేదు. మామూలుగానే ఉంది. అండ్ ఇక్కడ మా పాప వచ్చేసి వాటర్ మిలన్ జ్యూస్ అంటే మస్క్ మిలన్ జ్యూస్ అడిగాం. బట్ అక్కడ లేదు కాబట్టి వాటర్ మిలన్ జ్యూస్ అయితే మేము ఆర్డర్ చేశామనమాట. పర్లేదు ఓకే. ఫుడ్ అయితే నాకైతే నచ్చలేదు. ఇంకా బయటున్న బండిదైతే చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్తీక సోమవారం లాస్ట్ వారం 4వ వారం అనమాట. సో, ఇంక నేను, మా హస్బెండ్, పాప వచ్చేసి ఈవినింగ్ అంటే సోమవారం సాయంత్రం వచ్చేసి టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇక్కడ 365 ఒత్తు వెలిగించి మా హస్బెండ్ దేవుడికి చూపించి బయటైతే పెట్టాలనమాట. సో, మొత్తానికైతే ఇలాగా అండ్ ప్రసాదం కూడా పంచారు. బిర్యానీ నెక్స్ట్ దేవుడికి అభిషేకం చేసిన పాలతో మాకు అందరికీ కూడా ప్రశాంతంగా ఇచ్చారు. చాలా మంచిగా అనిపించింది నాకు ఈ టెంపుల్. చాలా పాజిటివ్ వైబస్ అనమాట ఈ టెంపుల్ రాగానే. సో, అందుకే ప్రతిసారి టెంపుల్‌కే వెళ్తున్నాను దగ్గరగా ఉన్న. సో, ఫైనల్‌గా అయితే ప్రశాంత్ తీసుకొని ఇంటికి తినేసామనమాట. ఇంకా మళ్ళీ అలా చుట్టూగా చిన్న చిన్న షాపింగ్ చేసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. సో, ఇది ఫ్రెండ్స్ వ్లాగ్. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంతవరకు నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నేను బెంగుళూరులో ఉన్నాను కదా! ఏ ప్లేసెస్ బావుంటుంది, ఏ ప్లేసెస్ విజిట్ చేస్తే బావుంటుంది అని చెప్పి నాకు ప్లేసెస్ అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఫాలో అవ్వండి. సో, బై బై గాయ్స్. టేక్ కేర్. సీ యూ. స్టే ట్యూన్.